తెలంగాణ తెలంగాణ మన వీరులకు జై తెలంగాణ వెల్కమ్ టు యోయో టీవీ. బీఆర్ఎస్ పార్టీ 20 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్లో భాగంగా ఈరోజు వరంగల్ జిల్లా సమీపంలో ఎల్కతుర్తి గ్రామంలో భారీ బహిరంగ సభ పెట్టడం జరిగింది. సో ఈ సభకి కూడా భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభిమానులు రావడం జరిగింది. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చాలా మంది ఉన్నారు. అన్న నమస్తే. సో ముందుగా బీఆర్ఎస్ పార్టీ 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న దానికి సంబరాలు అయితే చేస్తూ ఉన్నారు. సో ఏం చెప్తారు మరి? చాలా సంతోషం. తెలంగాణ ప్రజల గురించి మరి అంతకుముందు రాజాకారుల నుంచి ఈ యొక్క ప్రాంతము అంశబడిన ప్రాంతం కాబట్టి తెలంగాణ ప్రాంతంలో ప్రజానీకానికి అందరికీ స్వాతంత్రం రావాలి, మరి ఓర్పు రావాలి అందరికి కూడా అని చెప్పి మరి పార్టీ స్థాపించినటువంటి మరి తొలి తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి బీఆర్ఎస్ పార్టీని స్థాపించి 25 సంవత్సరాలకు అడుగు పెడుతుంది. మరి ఈ యొక్క పార్టీ మరి ఇంతవరకు కూడా తెలంగాణ ప్రాంతంలోని అందరికి కూడా సస్యశ్యామలం చేయడానికి అన్ని విధాలుగా మరి ప్రాంత ప్రజానీకానికి అందరికి కూడా నీళ్లు కానీ నిధులు కానీ ప్రతి ఒక్కటి మనకు దక్కాలనే విధంగా దురలతరం నుంచి బయటికి పడించి మరి ప్రాంతాన్ని అభివృద్ధి దిశగా పుట్టిన పార్టీ ఏదంటే బీఆర్ఎస్ పార్టీ. మరి రాజదోస్తలకు వచ్చినటువంటి అందరికి కూడా శుభాకాంక్షలు తెలపరుస్తున్నా. జై తెలంగాణ. సో మరి ఏంటైతే అటు కాంగ్రెస్ పార్టీ నాయకులను కొంతమంది ఏమంటామంటే బీఆర్ఎస్ పార్టీ 20 సంవత్సరాల్లో ఏం చేసింది, ఎందుకు ఈ సంబరాలు చేస్తూ ఉన్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఆనవాళ్ళే కూడా చేస్తామని మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు మరి మీరు? వాళ్ళ ఒక మాట, కేసీఆర్ గారు స్థాపించింది మొత్తం తుడిచిపెట్టబడుతుంది అంటాడు. ఇప్పుడు ఆయన ఎరగూర్చున్నాడు ఒకసారి అడుగుతున్నా నేను. ఆయన కూడా పెద్ద మనిషే, మరి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. మరి కేసీఆర్ గారు చేసింది ఏదైనా సరే మొత్తం నీలమట్టం చేస్తున్నాడు అంటే ఇప్పుడు ఏడ కూర్చున్నాడు, మరి ఎక్కడుండి పరిపాలన చేస్తాను ఒక్కసారి అనుకోవాలి. నాలుగుంది కదా, నరల మీద నాలుగుంది కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడు కాకుండా మరి అభివృద్ధి పదంలో ఏదో మార్పు చేస్తారని చెప్పి మరి అంత అధికంగా గెలిపించిన ప్రజలకు ఏం చేస్తున్నారని ఒక్కసారి ఆలోచించాలి. మరి ఏదైతే తుదమిట్టబడుతుంది మొత్తం భూస్థాపితం చేస్తుంది అన్న మాటలు వెనుక్కు తీసుకోవాలి. మరి ఈ యొక్క మీ ఎవరినో దెప్పిపడడానికని కాదు, ఈ 25 సంవత్సరాల సంబరాలు చేసుకునేది ఎందుకంటే అంతకుముందున్న పాలన్నీ తెలంగాణ ప్రాంతంలోకి మరి అందరికి కూడా మంచి సస్యశ్యామలైన ప్రాంతం కావాలని చెప్పి 14 సంవత్సరాలు మరి పోరాటం చేసి రాముడు వనవాసం పోయినట్టుగా ఏకదాటిగా పోరాటం చేసి మరి 2014న సాధించుకున్న రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పాలించిన తర్వాత మరి ఒక సంవత్సరము ప్రతిపక్ష హోదాలు ఉన్నా కానీ ప్రజల పక్షాన ఉన్నా కానీ తెలంగాణ రాష్ట్ర సమితిని సాధించి మరి సమితిని ఏర్పాటు చేసి ఏ స్థాయిలో ఉన్నా కానీ మరి మా అధినేత అపర భగీరథులు మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రజల పక్షానే ఉంటారు, ప్రజల పక్షానే ఉంటూనే చేస్తున్నారు. ఒక సంవత్సరము మరి చూస్తే ఆ పాలన ఎట్లుందో చూసి మరి ఈ రోజున చూస్తే అశేష ప్రజానీకం అందరూ కూడా కేసీఆర్ గారు మళ్ళీ రావాలని కోరుకుంటారు. మరి వాళ్ళు కేసీఆర్ గారు స్థాపించిన అన్ని మరి తుదముట్టిస్తాం మట్టిపాలు చేస్తామంటే అది ఎవరి తరం కాదు. 24 గంటల కరెంట్ ఇచ్చిన ఘనత ఒక కేసీఆర్కే దక్కింది భారతదేశ చరిత్రలోనే. మరి ఈ రకం పోతే ఇవ్వాల్సిన అన్ని కానీ ప్రతి ఒక్కరు పింఛన్లు కానీ కేసీఆర్ కిట్ కానీ మరి ఈ రోజున చూస్తే మరి వాళ్ళు ఏమీ లేని మనకు అనవసరం. మేము అది దెప్పిపడేట్లు తులం బంగారం అది అన్నారు. వాళ్ళు చేయని వాటి గురించి మాకు అనవసరం. ఈ సభలో మరి విజయవంతంగా చెప్పుకునేది ఏంటంటే మేనమామ లెక్క మరి ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇచ్చిండు, కేసీఆర్ కిట్ అని ఇచ్చిండు. కడుపులో ఎదుగుతున్న బిడ్డకు మరి పెద్ద పెరిగేంత వరకు కూడా మరి అన్ని రకాలుగా ఆదుకున్నాడు. మరి ఇట్లాంటి అభివృద్ధిని కాదనంటే మరి వాళ్ళ కళ్ళకు అవపడుతుందో అది తెలియదు. మరి ఏదేమైనా సరే విజయోత్సవాలకి వచ్చినటువంటి 25 వసంతాలకి సిల్వర్ జూబ్లీ వచ్చిన అశేష ప్రజానీకానికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలపరుచుకుంటూ ఇప్పుడు మా గౌరవ నాయకులు అనేటువంటి దాస్యం వినయ్ భాస్కర్ అన్న గారు ఆధ్వర్యంలో ఈ ప్రాంతానికి రావడం జరిగింది. వారికి మరి ఆ ప్రాంత ప్రజలందరూ కూడా మరొకసారి దీవించి మరి వినయ్ భాస్కర్ అని కూడా మరొకసారి దీవించి మరి వినయ్ భాస్కర్ అత్యంత పదవులు కూడా భవిష్యత్తులో మరి చేరువయ్యే విధంగా చేసి ఆ ప్రాంతాన్ని మరొకసారి డెవలప్ చేసే విధంగా
మరి కేసీఆర్ గారి కనసాగిలలో, రామన్న కనసాగిలలో, హరీశ్వరన్న కానీ మరి అన్ని వర్గాలు కూడా మరి బీఆర్ఎస్ పార్టీ కావాలని కోరుకుంటారు. కాబట్టి మరి తప్పకుండా భవిష్యత్తులో కేసీఆర్ గారు మళ్ళీ పాలనలోకి వస్తారు, మళ్ళీ పగ్గాలు చేపడతారు, మళ్ళీ తెలంగాణను సస్యశ్యామలం చేయాలని ముందుకు వస్తారని నిలబరుచుకుంటూ జై తెలంగాణ. రాబోయే రోజులలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, తెలంగాణ ప్రజలు కేసీఆర్ని వద్దనుకున్నారు, మళ్ళీ వచ్చే ఛాన్సే లేదంటూ మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకేం చెప్తారు? అది అన్నవాళ్ళు వేచి చూడాల్సిందే. ఇప్పుడు వాదనలు పెట్టుకునేది కాదు, ఎవరిని విమర్శించేది కాదు. 100% 14 సంవత్సరాలు మరి వనవాసంలో ఉన్నట్టుగా తెలంగాణను సాధించుకున్న, రాష్ట్రాన్ని సాధించిన ఘనత ఎందరో అమరులైనరు. ఆ అమరులతో తోటుగా మరి చావు తలలో మరి తలబెట్టి బయటకు వచ్చిర్రు కేసీఆర్ గారు. ఎవరు అందరూ అనుకున్నారు బక్కపలిసినైనా ఏం చేస్తారు, ఆయన ఒక్కరితో అయిందా అని అనుకున్నాడు. ప్రజల గుండెల అందరిలో, తెలంగాణ ప్రాంత గుండెలందరిలో జై తెలంగాణ దీపాన్ని వాళ్ళ గుండెలలో నిలిపి ఈ రోజున ఒక్కతాటిగా చేసిండ్రు. ఏదో ఆశపడ్డరు, తులం బంగారం అన్నారు, ఇంకేదో అన్నారు, మరి సౌభాగ్యలక్ష్మి అని అన్నారు. మరి అదే పాలన వస్తుంది అని అంటే ప్రజలందరూ దానికి తిరస్కరించే పరిస్థితిలో ఉన్నారు. మరి ఒక్కసారి ఆలోచించుండ్రి. ప్రతి ఒక్కరు కూడా ఈ సంవత్సరం కాలంలో చూసిన పాలన చూసి అనవసరంగా నోటికాడ బుక్కను పోగొట్టుకున్నాం. 5 ఏళ్ళు నోట్లోకి పోయే యొక్క కాలాన్ని పోగొట్టుకున్నాం. మళ్ళీ మనకి రామరాజ్యం కావాలి, కేసీఆర్ సార్ రావాలి అని చెప్పి అందరు కూడా ముక్త కంఠంగా ఈరోజు సభకు రాబోతున్నారు. మరి అందరికి కూడా ధన్యవాదాలు నిలబరుచుకుంటూ మరి మీ ప్రెస్ వారికి కూడా, యోయో వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మా ప్రజానీకాన్ని అందరికీ కూడా చిత్రీకరించి మా యొక్క బలాన్ని మరొకసారి ప్రపంచం చూపిస్తున్న సందర్భంగా మీకు కూడా ధన్యవాదాలు నిలబరుచుకుంటూ జై తెలంగాణ. థ్యాంక్ యూ.